అలాగే పిల్లల పేరెంట్స్ కానీ పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు, చిన్నారులందరికీ శుభాశీస్సులు. 8 సంవత్సరాల నుంచి ఈ సొసైటీ నుంచి ఒక యజ్ఞంలాగా, నిరంతర యజ్ఞం ఇది. చాలా గొప్ప కార్యక్రమం. నేను చాలా ఎన్జిఓస్ చూశాను, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. అందులో 90% ప్రభుత్వం నుంచి కానీ ఇతర డోనార్స్ నుంచి కానీ చేసి మిగిలింది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఖర్చుల కోసం వాడుకునే సంస్థలను నేను చాలా వరకు చూశాను. కానీ ప్రభుత్వం నుంచి కానివ్వండి, ఎవరి నుంచి కానీ నగదు రూపాయి తీసుకోకుండా మన సొంత డబ్బులు నిజాయితీగా ఖర్చు పెట్టే ఇలాంటి సంస్థలు అతి అరుదుగా ఉంటాయి. ఈ సంస్థ స్థాపించిన నరసింహారెడ్డి గారికి, ఆ సభ్యులు మిగిలిన 17 మందికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను. చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి వాళ్ళు. నేను కూడా ఒక టీచర్ కొడుకునేందుకు గర్వపడుతున్నాను. నరసింహారెడ్డి గారు అంటే మొదటి నుంచి తన వృత్తిలో కొన్ని వేల మంది విద్యార్థులకు వాళ్ళకి అక్షరాలు తెప్పించి, సభ్యత సంస్కారం అన్ని నేర్పించి, భవిష్యత్తులో పూర్వ పిల్లల్ని వాళ్ళందరికీ చదువుల కోసం ఆర్థిక సహాయం చేయాలనే సంకల్పంతో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ఇక్కడ రావడంతో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఒక వ్యక్తిగా కాకుండా ఇలాగ ఒక సమూహంలాగా చేస్తే 41 మంది కూడా నా యొక్క శుభాభినందనలు. భవిష్యత్తులో ఇలాగే ఇంకా అందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే ఈ దేశాన్ని కానీ ప్రపంచాన్ని కానీ శాసించే వాళ్ళు ఎవరైనా తయారవుతారంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే. ఎందుకంటే కూడా మిడిల్ క్లాస్ మీలో ఫైర్ ఉండాలి. అలాగే స్వామి వివేకానంద ఏమంటాడు, మీరేం కావాలనుకుంటే అవుతారు. ఇప్పుడు మేము నిన్ను డబ్బులు ఇచ్చి నిన్ను కలెక్టర్ కావాలనుకుంటే నువ్వు కావు, ఒక ఎస్పీ కావాలంటే కాలేవు, ఒక అడ్వకేట్ కావాలంటే కాలేవు, ఇంజనీర్ కావాలని నేను అనుకుంటే, సార్ అనుకుంటే మీరు కాదు. మీలో ఉండాలి. నేను ఒక డాక్టర్ని కావాలి, నేను ఇంజనీర్ కావాలి, ఒక అడ్వకేట్ కావాలి, ఒక ఐఏఎస్ కావాలి, లేదా ఇంకేదైనా కావాలనే తపన మీకుంటే మీరు అవుతారు. సో మీరందరూ కూడా ఒక గోల్ పెట్టుకోండి, ఒక లక్ష్యం పెట్టుకోండి. ఆ లక్ష్యం కోసం కష్టపడితే 100% అవుతారు. నేను కూడా భవిష్యత్తులో ఈ సొసైటీకి వీలైనంత వరకు వారికి అండదండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. నన్ను ఇక్కడ చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.